హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 40. నిన్న నేను బై మిస్టేక్ ఎపిసోడ్ 39 అని చెప్పకుండా 11 అని చెప్పానండి. తర్వాత చూసుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉన్నాయి కదా. అప్లోడ్ చేయకముందే ఇకపైన ఒకసారి నేను అబ్జర్వ్ చేస్తాను మొత్తం. సారీ అండి. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ రూప చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్తున్నాడు. సార్, ప్లీజ్ సార్, ఆగండి, నా చెయ్యి వదలండి. విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది రూప. వదలను అని చెప్తున్నాను కదా. సార్, ఏంటిది? అసలు నేను ఇక్కడ ఉన్నట్లు మీకెలా తెలిసింది? అర్జున్ చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే అంది రూప. ఎలా తెలిస్తే ఏమిటి? తెలిసింది. మీరు నా గురించే వచ్చారా? ఎలా నమ్మాలి? నా గురించే వచ్చినట్లయితే పెళ్లి చూపులకు ఎందుకు వస్తారు? ఆ అమ్మాయిని చూడడానికి వచ్చి ఇప్పుడు నన్ను చూసి ఇలా మాట్లాడుతున్నారా? అవునే, ఆ అమ్మాయిని చూడడానికి వచ్చాను, కానీ నా ఇష్టంతో రాలేదు. ఇక్కడ నువ్వు కనిపించావు. సో వాట్? ఇప్పుడేంటి? సీరియస్గా అన్నాడు అర్జున్. నేను కనిపించకపోవడంతో మీరు పెళ్లి చూపులకు ఒప్పుకున్నారు. ఇంకొన్ని రోజులు నేను మీకు కనిపించకుండా ఉన్నట్లయితే పెళ్ళి కూడా చేసుకునేవారు. మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండేవారు. చూడు రూపా, చాలా రోజుల తర్వాత నిన్ను చూసిన ఆనందంతో మనసంతా నిండిపోయింది. ప్లీజ్ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా మూడ్ పాడు చేయకు. నన్ను లాక్కు వెళ్ళి బలవంతంగా మరొకరి పక్కన పెళ్లి పీటల మీద కూర్చోపెట్టినా తాళైతే కట్టేవాడిని కాదే. అర్థమవుతుందా నీకు? బికాస్ ఐ లవ్ యూ రూపా. స్ట్రైట్గా రూప కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అర్జున్. ఇలా ఇలా ఎవరైనా చెప్తారా? అంతా అంతా మీ ఇష్టమేనా? సడన్గా నా ముందుకు వచ్చి నా చెయ్యి పట్టుకుని ఇలా ఐ లవ్ యూ అంటారేమిటి? మరి ఏం చేయమంటావు? నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. 2 days పట్టింది నాకు ఆ ప్లాన్ చేయడానికి. బ్యూటిఫుల్ ఫ్లవర్ గార్డెన్, మౌంటైన్ స్పాట్లో సన్ రైజ్ పడుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? అలాంటి చోట నీకు ఒక ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామని అనుకున్నాను. బట్ నువ్వు ఉన్నట్లుండి మాయమైపోయావు. నీకిలా గోడ దూకి పారిపోయే హ్యాబిట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ 2 సార్లు నీ చుట్టూ సెక్యూరిటీ ఉన్నా పారిపోయావు. నేను ప్రపోజ్ చేయడానికి పెద్ద ప్లాన్ చేయడము, నా ప్రిపరేషన్లో నేను పిచ్చివాడిలాగా బిజీగా ఉండడము, అలా చెప్పాలి ఇలా చెప్పాలి అంటూ ప్రాక్టీస్ చేయడము, ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో నీ గురించి వెయిట్ చేస్తూ ఉండడము. నేనేమో ఇలాంటి ఆలోచనలు చేస్తుంటే నువ్వేమో సడన్గా మాయమైపోతావు. నా వల్ల కాదు రూపా. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇప్పుడే చెప్పేసేయ్. నో ప్రాబ్లం. నేను నిన్ను ఫోర్స్ చెయ్యను. బట్ నువ్వు నా దగ్గరే ఉండాలి. నీకు నేను ఇష్టం ఉన్నా లేకపోయినా నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు, మీ అక్క ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు నువ్వు నా దగ్గరే ఉండాలి. సార్, నా వల్ల మీకు మీ అమ్మగారికి గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. రూపా, నీకు అర్థం కావట్లేదా? ఒకటే మాట ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు నాకు దూరంగా ఉంటే మా అమ్మతో నాకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. నువ్వు నాకు దగ్గరగా ఉంటే అట్లీస్ట్ నేను ఆవిడతో ప్రేమగా అయినా మాట్లాడతాను. అదే నువ్వు నాకు దూరంగా ఉంటే నాకు నచ్చిన అమ్మాయి నా జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి మా అమ్మ కారణమని క్షణక్షణం బాధపడుతూ ఆవిడతో మాట్లాడడానికి కూడా నా మనసు ఒప్పుకోదు. అర్జున్ అలా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలో రూపకి అర్థం కావట్లేదు. అయితే నా ఇష్టం ఏమీ ఉండదా? ముందు నా చెయ్యి వదలండి, నొప్పి వస్తోంది, గింజుకుంటోంది రూప. సరే అంటూ అర్జున్ చిన్నగా రూప చెయ్యి వదిలిపెట్టాడు. నేనిప్పుడే వస్తాను,
అంటూ రూప వెనక్కి తిరిగి లోపలికి వెళ్తుంటే అర్జున్ వెనకే వస్తున్నాడు. సార్, మీరెక్కడికి వస్తున్నారు? ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సారీ రూపా, నీకు నేను ప్రైవసీ ఇవ్వాలని అనుకోవట్లేదు. ఇచ్చి ఇన్ని రోజులు తప్పు చేశాను. ఇక నుంచి నేను నీతోనే ఉంటాను. నేను ఆఫీస్కి వెళ్తే నీ దగ్గర 24 అవర్స్ ఉండే ఒక వర్కర్ని అపాయింట్మెంట్ చేస్తాను. ప్లీజ్, నేను లోపలికి వెళ్ళి ఖచ్చితంగా వస్తాను సార్. మా ఫ్రెండ్తో మాట్లాడి వస్తాను. వాళ్ళని బయటికి రమ్మను, ఇక్కడే మాట్లాడు. వాళ్ళు మిమ్మల్ని చూస్తే బయటికి రారు సార్, వాళ్ళకి భయం. ఓహో, అవునా? అయితే నేను వాళ్ళకి తెలుసన్నమాట. నేను లోపలికి వెళ్ళి చూస్తాను అంటూ అర్జున్ 2 అడుగులు లోపలికి వేశాడు. ప్లీజ్ సార్, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు నాకు హెల్ప్ చేశారు అంతే, ప్లీజ్ అంటూ అర్జున్ చెయ్యి పట్టుకుని రిక్వెస్ట్గా అడిగింది రూప. తన చెయ్యి పట్టుకున్న రూప చెయ్యి చూస్తూ చిన్న నవ్వు నవ్వుతూ ఓకే, త్వరగా రా అన్నాడు అర్జున్. అంటూ నుదుటిన పట్టిన చెమటని చున్నీతో తుడుచుకుంటూ లోపలికి వస్తోంది రూప. అప్పటి వరకు వాళ్ళిద్దరినీ విండోలో నుంచి గమనిస్తున్న దీప్తి, తేజ కంగారు పడుతూ అమ్మో అదొచ్చేస్తోందే అనుకుంటూ ఏమీ చూడనట్లు డల్ ఎక్స్ప్రెషన్తో భయంగా చూస్తున్నట్లు కూర్చున్నారు. తేజ, తేజ అంటూ రూప లోపలికి వచ్చి తేజాని హగ్ చేసుకుంది. తేజ కూడా భయాన్ని నటిస్తూ రూపని హగ్ చేసుకుని మనస్ఫూర్తిగా ఏడ్చేసింది. సారీ రూపా, నేను నిన్ను చీట్ చేశాను, కానీ నీ గురించే ప్రామిస్ బ్రేక్ చేశాను అని మనసులో అనుకుంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ రూప వైపు చూస్తోంది. ఏంటి తేజ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అది అది అర్జున్ సార్ని చూసి భయమేస్తుంది రూపా నాకు, అందుకే నాకు తెలియకుండా ఏడుపు వచ్చేస్తోంది. తన నోటికి వచ్చిన అబద్ధాన్ని చెప్పేసింది తేజ. భయపడకు, నేనున్నాను కదా. ఆయన నుంచి నీకు వర్ధన్కి ఏ రిస్కు రాకుండా నేను చూసుకుంటాను. ఆయన నన్ను తీసుకువెళ్తే కానీ ఊరుకోరింకా. ఈ విషయం వర్ధన్కి నువ్వే క్లియర్గా చెప్పు. మార్నింగ్ అతను నన్ను ప్రపోజ్ చేశాడు తేజ. ఇప్పుడు నేను ఇలా వెళ్ళిపోతే అందుకే వెళ్ళిపోయాను అని అనుకుంటాడేమో. ఎప్పటికీ అతను నాకు ఫ్రెండే. నేను కాల్ చేసి మాట్లాడతాను. నువ్వు కూడా ఒక మాట చెప్పు వర్ధన్కి. సరే చెప్తాను, కానీ ఇప్పుడు నువ్వు వర్ధన్ వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పదు కదా, అక్కడ మీ అక్క ఉంది కదా. వెళ్ళాలి, కానీ ఇంట్లో వర్ధన్ ఉండడు, కాలేజ్కి వెళ్ళిపోతాడు. అర్జున్ సార్ ముందు నేను వర్ధన్తో అస్సలు మాట్లాడలేను. రూపా, నువ్వు వర్ధన్ కస్టడీలోనే ఉన్నావని అర్జున్ సార్కి తెలిసిపోతుంది కదా. దీప అక్కడిని తీసుకువెళ్ళేటప్పుడు చూస్తారు కదా. అవును, ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ నువ్వు భయపడకు. నేను ఆయన్ని కూల్ చేయడానికి ట్రై చేస్తాను. వర్ధన్ నా ఫ్రెండ్, అందుకనే అలా చెప్పాడు అని నచ్చ చెప్తాను. రూపా, నువ్వు వెళ్ళడానికి ప్రిపేర్గా ఉన్నావా అడిగింది తేజ. నిజం చెప్పాలి అంటే అర్జున్ సార్ని చూడగానే నాకు ఏడుపు వచ్చేసింది తేజ. ఆనందాన్ని పట్టలేకపోయాను. ఎన్ని రోజులైందో తెలుసా ఆయన్ని చూసి. చాలా ఏడ్చేశాను. నా లైఫ్లో నాకు సహాయం చేసి ఒకవైపు సొసైటీలో మరొక వైపు ఫ్యామిలీతో నిందలు పడుతూ అన్నీ భరించిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది అర్జున్ సార్ మాత్రమే. మరొకరు అయితే వాళ్ళ ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ గొడవలు గోలలు ఎందుకు అంటూ మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించడానికి కూడా భయపడతారు. కానీ అర్జున్ సార్ అలా కాదు. ఇంత జరిగిన తర్వాత కూడా నా చెయ్యి వదలడానికి సిద్ధంగా లేరు. ఆ మాటలు అంటున్నప్పుడు రూప కళ్ళల్లో చిన్న వెలుగు, కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. అంతా అబ్జర్వ్ చేస్తోంది తేజ. రూపా, నిజం చెప్పు, నీకు కూడా అర్జున్ సార్ అంటే ఇష్టమే కదా. రూప ఒక్కసారి తేజ వైపు చూసి కళ్ళు తుడుచుకుంటూ ఏమీ మాట్లాడలేదు. రూపా, చెప్పచ్చు కదా, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నాకు కూడా చెప్పకూడదా? అర్జున్ సార్ లాంటి అబ్బాయిని ఎవరు మాత్రం ఇష్టపడరు, కానీ నేను ఆయన స్టేటస్కి తగ్గ అమ్మాయిని కాదు తేజ. ఇదే మాట ఆయనతో కూడా చెప్పాను, కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. దీప్తి వైపు ఒక్కసారి చూసి సారీ దీప్తి
అంది రూప. సారీనా, నాకెందుకు? చాలా క్యాజువల్గా నవ్వుతోంది దీప్తి. అంతే, తేజాకి ఎక్కడా లేని కంగారు వచ్చేసింది. దీప్తి డిప్ప మీద ఒక్కటి కొట్టింది. అయోమయంగా చూస్తోంది రూప. ఏమీ లేదే, తనని చూడడానికి వచ్చి నిన్ను చూసి నీతో మాట్లాడాలి అని నీకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా అర్జున్ సార్. సో షాక్లో ఉండిపోయింది దీప్తి. కొంచెం దీనికి బ్రెయిన్ పనిచేయట్లేదు, అందుకనే ఒక్కటి కొట్టాను, పిచ్చి పిచ్చిగా నవ్వుతూ అంది తేజ. సరే, ఇంక నేను వెళ్ళొస్తాను. రోజు కాల్ చేసి మాట్లాడతాను తేజ, ఫోన్లో టచ్లో ఉంటాను. మేబీ ఈ వారంలోనే నేను కాలేజ్కి కూడా వస్తానేమో, అప్పుడు మాట్లాడుకుందాం అంది రూప. అర్జున్ బూట్ల సౌండ్ వినిపిస్తూ ఉండడంతో తేజ గబగబా మంచం మీద ఉన్న మఫ్లర్ తీసి తన ఫేస్ కనిపించకుండా కట్టేసుకుంది. తన భయాన్ని అబ్జర్వ్ చేసి బాయ్ తేజ అంటూ బయటికి నడిచింది రూప. పిల్లిలాగా వంగుని చూస్తోంది తేజ. వెనక్కి తిరిగి అర్జున్ తేజ వైపు ఒక్కసారి చూసి చిరునవ్వు నవ్వుతూ రూప భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడుస్తూ థ్యాంక్ యూ అన్నట్లు కళ్ళతోనే చెప్పాడు. అమ్మో అనుకుంటూ గబుక్కుని లోపలికి వచ్చి ఊపిరి పీల్చుకుంది తేజ. రూప తన భుజాల చుట్టూ ఉన్న అర్జున్ చేతిని తీసేసి ఒక్కడుగు దూరంగా నడుస్తోంది. అర్జున్ రూప వైపు చూసి నవ్వుతూ తన వెనకాలే నడుస్తున్నాడు. ముందు నడుస్తున్న రూప వెనక్కి తిరిగి అర్జున్ వైపు ఒకసారి చూసింది. ఏంటి చూస్తున్నావు, పద వెళ్దాం అన్నట్లు తనకంటే కొంచెం స్పీడ్గా ముందుకు నడిచి బైక్ తీసి స్టార్ట్ చేశాడు. రూప సైలెంట్గా బైక్ ఎక్కింది. అర్జున్ స్పీడ్గా జుమ్ అంటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. పడిపోతానేమో అన్న భయంతో అర్జున్ భుజం మీద చెయ్యి వేసింది. రూప చేతి స్పర్శకి థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు అర్జున్. ఇప్పుడైనా చెప్తావా, నువ్వు మీ అక్క ఏ లొకేషన్లో ఉన్నారో? తనని కూడా పికప్ చేసుకుని వెళ్దాము అంటూ సైలెంట్గా అర్జున్కి అడ్రస్ చెప్తోంది రూప. రూప చెప్పిన వైపు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. దాదాపు 1/2 అవర్ జర్నీ తర్వాత కృష్ణమూర్తి ప్యాలెస్ ముందు బైక్ పార్క్ చేశాడు. ఓ, సిటీ అవుట్కట్స్లోనే ఉన్నారా? ఈ ఇల్లు ఎవరిది అడిగాడు అర్జున్ రూప వైపు చూస్తూ. చెప్తాను సార్, మరి నాకు షెల్టర్ ఇచ్చిన వాళ్ళని మీరేమీ చెయ్యను అంటేనే చెప్తాను. ఏంటి ముందుగానే కండిషన్స్ పెట్టేస్తున్నావు? అయినా నేనేం చేస్తాను రూపా, నిన్ను ఇన్ని రోజులు సేఫ్గా ఉంచినందుకు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తాను. ఏమైనా చెయ్యాలి అనుకుంటే నిన్నే చెయ్యాలి. ఇంట్లో నుంచి చెప్ప పెట్టకుండా పారిపోయినందుకు వాళ్ళు నీకు షెల్టర్ ఇచ్చి నిన్ను సేఫ్గా ఉంచారు. వాళ్ళనేం చేస్తాను? నిజంగా నా నుంచి వాళ్ళకి ఏ రిస్క్ ఉండదు. నిజంగానా సార్? ప్రామిస్? తన చేతిని ముందుకు చాపుతూ అంది. పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చిరుచెమటలతో భయంగా చూస్తూ తన చెయ్యి ముందుకు చాపిన రూప చిన్న పిల్లలాగా అనిపించింది అర్జున్కి. నవ్వుతూ ప్రామిస్, నేనేం చెయ్యను అన్నాడు తన చేతిలో చెయ్యి వేస్తూ. ఈ ఇల్లు వర్ధన్ వల్ల నాన్నగారిది. వర్ధన్ నాకు హెల్ప్ చేశాడు, షెల్టర్ ఇచ్చాడు. వాళ్ళ ఆఫీస్లోనే నేను వర్క్ చేస్తున్నాను. చిన్నగా ఒక్కొక్కటి చెప్తోంది రూప. రూప చెప్పే ప్రతి మాటని అబ్జర్వ్ చేస్తూ తనతో కలిసి వాళ్ళ పెంట్ హౌస్ వైపు నడుస్తున్నాడు అర్జున్. ఈ ఇంట్లోనే మేము ఉంటున్నాము, అక్క లోపల ఉంది. రూప అర్జున్ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. రూపా, వచ్చావా? నువ్వేనా? దీప వాయిస్. హా, వచ్చానక్క అంటూ రూప దీప ముందుకు వెళ్ళింది. రూప నడుచుకుంటూ ముందుకు వస్తుంటే తన పక్కనే మరొక షాడో రావడం అబ్జర్వ్ చేసింది దీప. ఎవరొచ్చారు? మళ్ళీ అతను వచ్చాడా? అక్క, నువ్వెవరి గురించి అడుగుతున్నావు? అతనెవరు? అయోమయంగా అడిగింది రూప. అదే, ఆ వర్ధన్ వచ్చాడు కదా. ఆ మాటలు వింటూ అర్జున్ వైపు చూసి కంగారు పడింది రూప. కాదక్క, ఎవరొచ్చారో చూసి మాట్లాడు. నాకు తెలుసు రూపా, ఖచ్చితంగా ఒక అబ్బాయి లోపలికి వచ్చాడు. అతనెవరో కాదు, వర్ధన్. నీ చుట్టూ తిరుగుతున్నాడు. మార్నింగ్ నిన్ను ప్రపోజ్ చేసినప్పుడే నాకు ఇష్టం లేదు అని చెప్పేశావు కదా, మళ్ళీ ఎందుకు నీ చుట్టూ తిరుగుతున్నాడు? కోపంగా మాట్లాడుతోంది దీప. వచ్చిన వర్ధన్ ఆ మాటలు విని వెళ్ళిపోవాలి అని
కానీ అక్కడ ఉన్నది అర్జున్. దీప మాటలు విని అర్జున్కి కోపం వస్తోంది. రూప వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నాడు. రూపకి చాలా భయంగా అనిపిస్తోంది అర్జున్ ఫేస్ చూస్తుంటే. సార్, నాకు తెలియదు సార్. అతను సడన్గా మార్నింగ్ వచ్చి ప్రపోజ్ చేశాడు. భయపడుతూ అంది, అర్జున్ చూపులకు కంగారు పడుతూ. రూప మాటలు వింటూ, ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? వచ్చింది వర్ధన్ కాదా? అయోమయంగా చూస్తూ అంది దీప. కాదు దీప, వచ్చింది నేను అంటూ దీప ముందుకు వచ్చాడు అర్జున్. అర్జున్ వైపు చూడగానే దీప కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. సార్, సార్ మీరా సార్, బాగున్నారా? తన గొంతు పూడుకుపోతుంటే చాలా కష్టపడి అంది. హా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? పర్వాలేదు సార్, బాగానే ఉన్నాను. మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టాం సార్, మమ్మల్ని క్షమించండి. కన్నీళ్లతో అంది దీప. నీ తప్పేమీ లేదు దీప. ఏదైనా తప్పు ఉంటే అది మీ చెల్లిది మాత్రమే. తాను బాధ పెడుతూ అందరినీ బాధ పెడుతుంది. మీ చెల్లిలో ఉండే స్పెషల్ క్వాలిఫికేషన్ అది. కొంచెం కోపంగా చూస్తూ అన్నాడు అర్జున్. రూప ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది. నేను చాలాసార్లు చెప్పాను సార్ మీకు చెప్పమని, అది చెప్పలేదు. నా మాట వినలేదు సార్. అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు? కంగారు పడుతూ అంటోంది రూప. చెప్పని రూప, మాట్లాడే అవకాశమైనా ఇవ్వాలి కదా మీ అక్కకి, చాలా సీరియస్గా అన్నాడు అర్జున్. అర్జున్ అంత సీరియస్గా అంటుంటే రూప ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేసింది. చాలా చాలా బాధలు పడ్డాం సార్. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మిమ్మల్ని, రూపని కలపాలని నాకు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. చాలా ఏడ్చాను సార్. నా జీవితం ఇలా నాశనమైపోయింది. దాని జీవితం ఏమవుతుందోనని భయము. మీకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో తెలీదు. లేవలేను, నడవలేను. వెక్కి వెక్కి ఏడుస్తూ అంది దీప. అర్జున్ పక్కనే ఉన్న క్లాత్ తీసుకువచ్చి దీప కళ్ళు తుడుస్తూ, బాధపడకండి, ఇప్పుడు నేను వచ్చాను కదా, మిమ్మల్ని తీసుకువెళ్తాను, నేను చూసుకుంటాను. సార్, మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? కళ్ళల్లో మెరుపుతో అడిగింది దీప. అది మీతో నేను పర్సనల్గా చెప్తాను. లగేజ్ ప్యాక్ చేస్తున్న రూప వైపు చూస్తూ అన్నాడు అర్జున్. ఆ మాటలు విని ఏదో ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టింది రూప. రంగాకి కాల్ చేసి వ్యాన్ తీసుకురమ్మని చెప్పాడు అర్జున్. రంగా ఆ లొకేషన్కి అరగంటలో చేరుకున్నాడు. రూప స్టడీ సర్టిఫికేట్స్, కాలేజ్ ఫైల్స్, బుక్స్ అన్నీ సర్దుకుంది. దీప మెడికల్ సర్టిఫికేట్స్, ఐడెంటిఫై కార్డ్స్ అన్నీ పెట్టుకున్నారు. ఇంట్లో ఉన్న అన్నం మొత్తం బయటికి తీసుకువెళ్ళి స్ట్రీట్ డాగ్స్కి పెట్టేసింది. ఇల్లంతా ఒక్కసారి ఊడ్చి సామాన్లన్నీ ఎక్కడి ఒక్కడ సర్దేసి నీట్గా ఉంచి, సారీ వర్ధన్, వెళ్ళిపోతున్నాము. మేము నీ షెల్టర్లో ఉన్నట్లు అర్జున్ సార్కి తెలిసిపోయింది. నా వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని వెళ్ళిపోతున్నాను. బట్ మన మధ్య ఎప్పటికీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా కాల్ చేస్తూ ఉంటాను. నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని లెటర్ రాస్తున్న రూప వెనకగా వచ్చి నుంచున్నాడు అర్జున్. ఓహో, నీకు ఈ లెటర్ ఫ్యాంటసీ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అంటే వెళ్ళిపోతున్నాను కదా సార్, చెప్పాలి కదా. ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా రూప. ఆ రోజు కూడా అంతే, లెటర్ రాసి వెళ్ళిపోయావు. అర్జున్ అలా అంటుంటే సూటిగా అతని వైపు చూడలేకపోతోంది. సారీ సార్ అని చాలా చిన్నగా అంది. ఆ లెటర్ డ్రెస్సింగ్ టేబుల్పై ఎదురుకుండా పెట్టి, ఆ లెటర్ ఎగరకుండా పేపర్ వెయిట్ పెట్టి, వెళ్దామా సార్ అంది. పద అంటూ తాను కొంచెం పక్కకు తప్పుకొని ముందుకు దారి చూపించాడు అర్జున్. అర్జున్ వైపు ఒక్కసారి చూసి సైలెంట్గా ముందుకు నడుస్తోంది రూప. తన వెనకాలే అర్జున్. దీపని వీల్ చైర్లో బయటికి తీసుకువచ్చి వ్యాన్లో ఎక్కించారు. రూప దీప పక్కనే కూర్చుంది. ఎవ్వరినీ లోపలికి రానివ్వని సెక్యూరిటీ గార్డ్స్, పోలీస్ ఆఫీసర్ అనేసరికి ఏమీ మాట్లాడట్లేదు. సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా నుంచున్నాడు. ఆ ప్యాలెస్ కాంపౌండ్ వాల్ దాటిపోయే వరకు సెక్యూరిటీ గార్డ్స్ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళలా వెళ్ళగానే వర్ధన్కి కాల్ చేశారు. హలో సార్, మీకు ఒక విషయం చెప్పాలి. నేను క్లాస్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సార్,
రూపా మేడం గారి గురించి. ఆ మాట వినగానే జూనియర్స్కి క్లాస్ చెప్తున్న వర్ధన్ వాళ్ళని కంటిన్యూ చెయ్యమని బయటికి వచ్చేశాడు. ఏంటి, రూపా మేడంకి ఏమయ్యింది? ఏమీ కాలేదు సార్, పోలీసులు ఆవిడని తీసుకువెళ్తున్నారు. పోలీసులా? ఎందుకని? మన ఇంటికి ఎందుకు వచ్చారు? కంగారుగా అడిగాడు వర్ధన్. ఏమో సార్, మాకు తెలీదు. రూప ఎలా ఉంది? బాగానే ఉన్నారు సార్, పర్మనెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లు కొన్ని సామాన్లు కూడా సర్దుకున్నారు. హీడియట్, ఈ విషయం ఇప్పుడా నాకు చెప్పేది? కోపంగా అన్నాడు వర్ధన్. ఏం చేయండి సార్, ఆ పోలీస్ ఆఫీసర్ వస్తూనే మా ఫోన్స్ తీసేసుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఇచ్చి ఎవరికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. చూడడానికి 6 ఫీట్ ఉంటాడు కదా బలంగా? అడిగాడు వర్ధన్. అవును సార్, ఎత్తుకు తగ్గ లావు, హీరోలాగా కనిపిస్తున్నాడు. నోరు ముయ్, నీకు శాలరీ ఇచ్చేది వాడా నేనా? వాడిని హీరో అంటున్నావేంటి? సీరియస్గా అన్నాడు వర్ధన్. సెక్యూరిటీ గార్డ్కి ఏమీ అర్థం కాక, సారీ సార్, ఖచ్చితంగా ఆ ఎస్పీ అర్జునే వచ్చి ఉంటాడు. అసలు రూప గురించి అతనికి ఎలా తెలిసింది? రూప ఇంత జరుగుతుంటే నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా ఎందుకు చేయలేదు? చాలా డిస్టర్బ్గా అనిపిస్తోంది వర్ధన్కి. వర్ధన్ సైలెంట్గా ఉండడంతో, సార్ సార్ అంటున్నాడు సెక్యూరిటీ గార్డ్. లైన్లోనే ఉన్నాను. రూప ఏడ్చిందా వెళ్ళేటప్పుడు? కొంచెమైనా? అతను బలవంతంగా తీసుకువెళ్ళాడా? అలా ఏమీ కనిపించలేదు సార్, ఆవిడ మొహంలో ఏ బాధ లేదు. ఓ అవునా? అయినా నీకేమైనా ఫేస్ రీడింగ్ వచ్చాయేంట్రా? పెద్ద చెప్తున్నావు. కాల్ కట్ చేశాడు వర్ధన్ చిరాకుగా. చిరుజల్లు పడుతూ ఉంటే చల్లని గాలికి పచ్చని పొలాల మధ్యలో నుంచి వెళ్తూ తన వెనకగా కూర్చున్న రూపకురులు ఎగిరి అర్జున్కి తగులుతుంటే చెప్పలేనంత థ్రిల్లింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. రూప క్యాజువల్గా బయటికి చూస్తోంది. రంగా, క్లైమేట్ సూపర్గా ఉంది కదా, ఒక మంచి సాంగ్ పెట్టు. ఎప్పుడు ఎఫ్ఎం పెడతావు కదా, ఈరోజు ఏమైంది? అంటే ఈ మధ్య మీరు సాంగ్స్ పెడుతుంటే తిడుతున్నారు సార్, కోపంగా ఉంటున్నారు, అందుకనే. మళ్ళీ హ్యాపీనెస్ తిరిగొచ్చింది కదా, ఇంకా ఈ డిప్రెషన్ లైఫ్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను అని రూప వైపు చూస్తూ అన్నాడు అర్జున్. అర్జున్ మాటలు వినపడుతున్నా అవి తనని ఉద్దేశించే అంటున్నారని అర్థమవుతున్నా చూసి చూడనట్లు అర్జున్ వైపు ఒక్కసారి చూసి అర్జున్ తన వైపే చూస్తూ ఉండడంతో రెప్పలు వాలిపోతూ సిగ్గుపడుతూ తల కొంచెం పక్కకు తిప్పేసుకుంటోంది రూప. ఎఫ్ఎం ఆన్ చేయగానే మంచి లవ్ సాంగ్స్ వస్తుంటే అర్జున్ కూడా గొంతు కలుపుతూ హుషారుగా పాడుతున్నాడు. చాలా రోజుల తర్వాత అర్జున్ మళ్ళీ ఎప్పటిలాగా అంత సంతోషంగా ఉండడం చూసి ఆ సంతోషమంతా రూపా మేడం తిరిగి రావడం వల్లే అని అర్థం చేసుకుని తనలో తానే నవ్వుకుంటున్నాడు రంగా. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు ఊగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్లుందే, ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి, ఊపిరివో నువ్వు, ఊహలవో నువ్వు, మాయలవో నువ్వు నా మనసుకి, హేలేలేలేలేలేలేమా అని తాను లవ్ సాంగ్ ఫీల్ అవుతూ సైడ్ మిర్రర్లో నుంచి రూప వైపు చూస్తూ ఎక్స్ప్రెషన్స్తో సహా హమ్ చేస్తున్నాడు అర్జున్. అర్జున్ అంత డైరెక్ట్గా ఆ పాట తన గురించే పాడుతున్నాడని దీపకి, రంగాకి కూడా అర్థమవుతోంది. అర్జున్ ఆ వ్యాన్లో దీప, రంగా ఉన్నారన్న విషయమే మర్చిపోయినట్లు రూప వైపే చూస్తూ పాడుతున్నాడు. రూప మాత్రం అర్జున్ వైపు సూటిగా చూడలేకపోతోంది. ఏదో తెలియని భయం, సిగ్గు. అటువైపు చూడకే రూప, నువ్వు ఒక్కసారి నవ్వావంటే చాలు ఆయనకి కన్ఫర్మ్ అయిపోతుంది నీకు కూడా ఆయనంటే ఇష్టమని. ఇప్పటికే ఆయన చాలా క్లారిటీగా నీకు నేనంటే ఇష్టం, నాకు తెలుసు అంటున్నారు. నువ్వేమీ చెప్పకుండానే ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయిపోతుంది. అయినా అర్జున్ సార్కి అలా ఎలా నా మనసు తెలిసిపోతుంది? ఏమో, ఇప్పుడు నువ్వు గనుక ఒక్క చిన్న చిరునవ్వు నవ్వినా చాలు, వెళ్ళే దారిలో ఏదైనా గుడి కనిపిస్తే ఆపి
నీ మెడలో 3 ముళ్ళు వేసినా వేసేస్తారు అని తనకి తానే చెప్పుకుంటూ అర్జున్ వైపు చూడకుండా ఉండడానికి తెగ ట్రై చేస్తోంది. ఎఫ్ఎంలో వెంటనే మరొక లవ్ సాంగ్ స్టార్ట్ అయింది. రంగా, చూసావా, క్లైమేట్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి మంచి మంచి లవ్ సాంగ్స్ వస్తున్నాయి. రూప వైపు చూస్తూ అన్నాడు. అవును సార్, అవును, నవ్వుతూ అన్నాడు రంగా. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుముని చూస్తే పోతుందే మతిపోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతిపోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసానా అనిపిస్తుందే, ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి. మేల్ లిరిక్స్ వచ్చినంతసేపు అర్జున్ పాడాడు. ఫీమేల్ వాయిస్ వస్తుంటే రూప వైపు చూస్తున్నాడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కోసం. రూప ఎఫ్ఎంలో వస్తున్న పాటలు వింటూ మిర్రర్ వైపుకి తిరిగి చిన్న నవ్వు నవ్వింది, అర్జున్కి కనిపించకూడదని. కానీ అర్జున్ చూపులు మొత్తం రూప మీదే ఉండడం వల్ల చూస్తూనే ఉన్నాడు. వాన పడుతూ ఉంటే మట్టి వాసన, పచ్చని పైరుగాలి, పొలం గట్ల మీద మెయిన్ రోడ్డుకి వెళ్ళే దారిలో పక్కగా ఒక ముసలమ్మ కండ్లు కాలుస్తోంది. రంగా, వేడివేడిగా ఒక 4 మొక్కజొన్న పొత్తులు తీసుకురా, ఈ క్లైమేట్కి తింటే బాగుంటుంది. ఓకే సార్ అంటూ రంగా వ్యాన్ పక్కకు ఆపి కండ్లు తావడానికి వెళ్ళాడు. రూప, నీకు ఇష్టమేనా ఇలా చల్లగా ఉన్నప్పుడు మొక్కజొన్న పొత్తు తినడం? ఇష్టమే సార్. ఇలా వాన పడుతూ ఉంటే వేడివేడిగా వేరుశెనగుళ్ళు వేయించుకుని బెల్లం ముక్కతో కలిపి తింటే బాగుంటుంది సార్. లేకపోతే వేడివేడిగా ఆనియన్ పకోడీ వేసుకుంటే బాగుంటుంది అంది దీప. అవునా, మీ చెల్లి ఉంది కదా మనకి చేసి పెట్టడానికి. ఏ రూపా, మాకు చేసి పెడతావా? ఇంటికి వెళ్ళగానే నీ చేతి వంట తినాలని అనిపిస్తోంది అడిగాడు అర్జున్. తప్పకుండా చేస్తాను సార్, చిన్న నవ్వు నవ్వి అంది రూప. రంగా వేడి వేడి కండ్లు తీసుకురాగానే ఆ చల్లని క్లైమేట్లో తింటూ ముందుకు వెళ్తున్నారు. గంట జర్నీ తర్వాత అర్జున్ ఇంటి ముందు ఆగింది వ్యాన్. రంగా, ఈ లగేజ్ అంతా లోపలికి తీసుకువెళ్ళు చెప్పాడు అర్జున్. ఓకే సార్ అంటూ రంగా లగేజ్ లోపలికి తీసుకువెళ్తున్నాడు. రూప స్టాచ్యూలాగా నిలబడి ఆ ఇంటి వైపు చూస్తోంది. ఏంటలా చూస్తున్నావు, రా లోపలికి. సార్, మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారేమిటి? మీ స్టేషన్ దగ్గర రెంట్ హౌస్ ఉంది కదా, అక్కడ ఉంటాం సార్, ఇక్కడ వద్దు ఇబ్బంది పడుతూ అంది రూప. నో వే, ఆల్రెడీ ఒక్కసారి మిమ్మల్ని బయటికి పంపించి తప్పు చేశాను. ఆ రోజే మా అమ్మకి రూపని పంపడం కుదరదు అని క్లారిటీగా చెప్పి ఉంటే ఆవిడకి క్లారిటీ వచ్చేదేమో. సార్, మీరు ఇలా చేస్తే మీకు మీ అమ్మగారికి మధ్య చాలా గొడవలు అవుతాయి. నువ్వు దూరంగా ఉంటే మాత్రం అవ్వవు అనుకుంటున్నావా? అయినా ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అని చెప్తున్నాను కదా. మా వల్ల మీరు ఇబ్బంది పడడం ఎందుకు సార్? రూపా, మా మీ అని వేరువేరుగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు నేను ఏమీ కాకపోవచ్చేమో, నాకు మాత్రం నువ్వు చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? నిన్ను అక్కడెక్కడో ఉంచి ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండలేను. పైగా నీ మైండ్ సెట్ ఏ క్షణంలో ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. వెంటనే మళ్ళీ మాయమైపోతే నా వల్ల కాదు. మా అమ్మ గురించి నేను చూసుకుంటాను, నువ్వు లైట్ తీసుకో అని అర్జున్ కొంచెం ముందుకు నడిచి వెనక్కి తిరిగి చూశాడు. రూప అక్కడే ఉంది. లోపలికి రా, అక్కడే నుంచునవేంటి అని అర్జున్ సీరియస్గా గట్టిగా అరవడంతో ఉలిక్కిపడి వస్తున్నాను సార్, వస్తున్నాను అంటూ దీప వీల్చైర్ తోసుకుంటూ లోపలికి వెళ్ళింది. తాయారు, కొంచెం వాటర్ ఇవ్వవా అడిగాడు అర్జున్. వస్తున్నాను బాబు, పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళారు అడుగుతూ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇచ్చింది తాయారు. హాల్లో కూర్చుని ఉన్న రూపా దీప వైపు చూస్తూ కోపంగా, ఏమ్మా మళ్ళా ఎందుకు వచ్చినావు? వెళ్ళిపోయినావు కదా కోపంగా అంది. తాయారు, ఏమిటా మాటలు, అలా అనొచ్చా సీరియస్గా అన్నాడు అర్జున్. అనొచ్చు బాబు, ఇట్టాంటోళ్ళకి ఇట్టాగే మాట్లాడాలా, నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటే నొప్పైనాది ఈ మహాతల్లికి. మీరు ఇన్ని రోజులు ఎంత బాధపడినారో వీళ్ళకేం తెలుసు? మిమ్మల్ని రోజు చూసినా నాకు తెలుసు. అమ్మలాంటి దానివి తాయారు అని నాతో అనడమే కానీ నిజంగా నాలో వాళ్ళు అమ్మని చూసినట్లయితే
అలా చెప్పబెట్టుకుంటా పోతారా బాబు? ఆడకూతుర్లు, ఒంటరి జీవితం ఎట్టా గడుపుతున్నారో ఏమో అని ఎంత భయపడినాము. అయినా నా పిచ్చి కానీ నేను ఇంట్లో పని మనిషిని, అంతే కదా. మా అమ్మ లాంటి దానివి అని అన్నంత మాత్రాన అమ్మనైపోతానా బాబు అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది తాయారు. తాయారు, అలా మాట్లాడకు. దూరంగా ఉన్నా వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు, సంతోషంగా ఏమీ లేరు అన్నాడు అర్జున్. మీరిట్టాగే మరీ మంచితనానికి పోయి లోకువైపోయినారు బాబు. మీ మాట అంటే లెక్క లేకుండా పోయినాది. గుమ్మం ఎందుకు దాటినారు చెప్పండి? ఆ ఆడపిల్లిద్దరూ ఏ ధైర్యంతో దాటినారు? నాకైతే సానా కోపంగా ఉండాది. మీ అంత మంచితనం నాకు లేదు బాబు. నా బిడ్డల్లాగా చూసుకుంటే చెప్పా పెట్టకుండా పోయినారు. నేనంత కానిదాన్ని అయిపోయినా నెలకే. నాకెందుకు బాబు వాళ్ళ గురించి అని కోపంగా విసవిస వంటింట్లోకి వెళ్ళిపోయింది తాయారు. సారీ రూపా. తాయారంతే, ఏదైనా ఉంటే మొహం మీదే మాట్లాడేస్తుంది, చిన్నగా రియలైజేషన్ అవుతుంది. పర్వాలేదు సార్, తన ప్లేస్లో ఎవరు ఉన్నా అలాగే రియాక్ట్ అవుతారు. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రూప. తాయారు నిజంగా మమ్మల్ని అమ్మ కంటే ఎక్కువగా చూసింది సార్. తనకి మమ్మల్ని అనే హక్కు ఉంది కన్నీళ్లతో అంది దీప. ఆ మాటలన్నీ తాయారు గోడ పక్కనే ఉండి వింటూనే ఉంది, వస్తున్న కన్నీళ్లను పవిట కొంగుతో తుడుచుకుంటూ. ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ఈ కథకి తగ్గట్టు మధ్యలో పాట పాడాల్సి వచ్చింది. నా గొంతు విని భయపడకండి. ఉంటానండి. ధన్యవాదాలు.